నమస్తే, ఏబీ న్యూస్కు స్వాగతం. మానవ శరీరంలో ప్రతి అవయవం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రధానంగా మానవ శరీరంలో చెప్పండి సార్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎన్ని రకాలు, లక్షణాలు ఏమిటి, అసలు ఈ వ్యాధులను ఏ విధంగా గుర్తించాలి? ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు చాలా రకాలుగా ఉంటాయి. అన్నిటికన్నా ముందు ఏంటంటే పొల్యూషన్ రోజు రోజుకు పెరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇంట్లో ఒక బండి, 2 బండ్లు, 3 బండ్లు వస్తున్నాయి. సో పొల్యూషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటికల్లీ ఈ ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయి. సో ఒక రోజుకి దాదాపు మనము ఒక నిమిషానికి 12 నుంచి 14 సార్లు 16 సార్లు గాలి తీసుకుంటాం. ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు 500 మిల్లీలీటర్ గాలి తీసుకుంటాం. సో ఈ రోజు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. గాలి తీసుకొని పక్షంలో మనం అంటే ఉన్నట్టు కాదు, లేనట్టు. కాబట్టి రోజు డస్ట్కి ఎక్స్పోజ్ అవుతాం. ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా రకాల వ్యాధులు వస్తాయి. పర్టికులర్లీ ఏంటి అని అంటే బ్రాంకియల్ ఆస్తమా అండ్ బ్రాంకైటిస్, బ్రాంకో న్యూమోనియాస్ ఇవన్నీ కామన్గా వచ్చే వ్యాధులు. అండ్ ఇంకా పొల్యూషన్తో పాటు చాలామంది స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. స్మోక్ చేసే వాళ్ళు ఉంటే దానికి ఎంఫైసీమా అండ్ క్రానిక్ బ్రాంకైటిస్, స్మోకర్స్ బ్రాంకైటిస్ అనేది చాలా వ్యాధులు వస్తాయి. దాంతోపాటు క్యాన్సర్స్ బాగా పెరిగిపోయినాయి. చాలా ఎక్కువ వ్యాధులలో బాగా పెరిగిన దాంట్లో 4 రకాల డిసీజులు ఉన్నాయి. ఒకటేమో ఇన్ఫెర్టిలిటీ, రెండవది వచ్చేసి క్యాన్సర్స్, మూడవది వచ్చేసి సైకియాట్రిక్ డిజార్డర్ అండ్ హెయిర్ లాస్. ఈ 4 చాలా పెరిగిపోయినాయి. సో కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకపోతే మనకు ఈ శ్వాసకోశ వ్యాధులు అనేది తగ్గుతాయి. ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు వచ్చాయని ప్రాథమికంగా అసలు ఎటువంటి లక్షణంతో మేము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు బారిన పడ్డాన్ని గుర్తించవచ్చు? చాలా వరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో దగ్గు, జలుబు, తర్వాత దగ్గుతో పాటు తెమడ నంజు వస్తుంది. తర్వాత శ్వాసలో ఒక రకమైన ట్రబుల్ అంటే ఆయాసం అనిపిస్తుంది, శ్వాస గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి కండిషన్లో డాక్టర్ని సంప్రదించాలి. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ రావడం కామన్గా ఉంటాయి. సో ఫీవర్ వచ్చిందని చాలామంది ఏం చేస్తారంటే వేరే తిరిగి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. పాపం చాలా అప్పటి వరకే ఎక్కువ అయిపోయి ప్రోగ్రెసివ్ డిసీజ్ అయిపోయి అడ్వాన్స్డ్ డిసీజ్లో వచ్చే వాళ్ళు ఉంటారు. సో దీన్ని కొద్దిగా ముందస్తుగా మనము జాగ్రత్తగా ఉండి డాక్టర్ చూపించుకోవాలండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురైన వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? స్మోక్ చేయకూడదు పర్టికులర్లీ. అండ్ స్మోక్ చేయకపోవడంతో పాటు స్మోక్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉండొద్దు. అంటే ఒక సినిమాలో అంటాడు ఎవరు, మన రజనీకాంత్, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని. ఒకసారి ఒక వ్యక్తి సిగరెట్ తాగితే దానికి ఆ పక్కన ఉన్న వాళ్ళు 100 సార్లు తాగినట్టు అది. సో 100 times is more danger than the smokers. Non smokers are very prone to diseases. సో వాళ్ళకి ఫిల్టర్ ఉంటుంది, మన ఫిల్టర్ ఉండదు, డైరెక్ట్ మనం తీసుకుంటాం కాబట్టి అది. అండ్ ఎక్కువ డస్ట్ ఏరియాలో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తామంటే ఆ డస్ట్లో తిరుగుతూ ఉంటారు, అదొకటి. అండ్ అగ్రికల్చర్లో ఈ మధ్యలో అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తారు, పొలాలని అంటే కోసిన తర్వాత అన్ని మడులు ఉంటాయిగా, మళ్ళీ కాలబెడుతుంటే దాంతో హైలీ పొల్యూషన్. అది డేంజర్ టు ద నాట్ ఓన్లీ ద సొసైటీ బట్ ఆల్సో వాళ్ళకు కూడా చాలా లాస్. ఎందుకంటే చాలా రకమైన సేంద్రియ ఎరువులు తయారైతాయి దాంతో, అవి లేకుండా పోతున్నాయి. కాబట్టి దయచేసి రైతులందరూ ఇది గమనించాలి. ఏంటి అది కాలబెట్టద్దు, దాన్ని అన్ననే తొక్కి దాన్ని అన్ననే దున్ని కైలు చేసుకొని నాటేసుకుంటే చాలా సేంద్రియ ఎరువు అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మూడోది, చాలామంది చూస్తూ ఉంటాం మనం, నేనైతే చాలాసార్లు చెప్తా ఉంటాను, బాబు నన్ను నీకు పొల్యూషన్ కంట్రోల్ ఉందా చూసుకో. అండ్ ఆటోలు పోతూ ఉంటాయి, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా లారీలు పోతూ ఉంటాయి. లారీలు వెనకాల ఎంత ఘోరమైన స్మోక్ వస్తా అంటే అది యూ కాంట్ ఇమాజిన్. సో దాన్ని ఎవరు పట్టించుకోం మనం. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్తే 4 సార్లు చెప్తే 5 సార్లు ఖచ్చితంగా చేయించుకుంటే ఆయన భయం ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ పొల్యూషన్ ఎక్కువ వచ్చే వెహికల్స్కి ఆపి చెప్పాలి, బాబు నాన్న చెక్ చేసుకో, మంచిది కాదు అని. అందరికీ మంచిది కాదు, దాంతో చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. అండ్ ఇంతకుముందు ఎక్స్రే కామన్గా ఉండేది. ఎక్స్రే అనేది ఏంటంటే పాతకాలం మొబైల్ లాంటిది. ఇప్పుడు వచ్చేసి కొత్త కాలం మొబైల్, సిటీ స్కాన్, ఇవి కామన్గా వచ్చినాయి. చాలామంది చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు అంటూ ఉంటారు ఏమని, అరే సిటీ స్కాన్ ఎక్కువ చేస్తున్నాను. అట్లా అనుకోకండి. ఎందుకంటే నేను చూసే దాంట్లో సో ఈ వారంలోనే ఒక ఆమె వచ్చింది మొన్న రీసెంట్లీ, జస్ట్ 1 dayలోనే సీరియస్ అయిపోయింది. తర్వాత 22 yearsకి షీ వాజ్ సకంబ్డ్ ఎట్ నిమ్స్, అంటే ఆమె ఇక నో మోర్.
సో కాబట్టి దయచేసి మనం ఎక్కువ తక్కువ అని చూడకండి. వైద్యాన్ని ఎప్పుడు కానీ మనం కమర్షియల్గా చూడకూడదు. వైద్యాన్ని కంపల్సరీ ఓన్లీ అది అంటే ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరగవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే అట్లా చూడకూడదు. ఎందుకంటే హెల్త్ ఒక్కసారి పోయిన తర్వాత యూ కాంట్ డూ ఎనీథింగ్. మనం ఏం చేయలేము. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఎన్ని చేసిన వేస్ట్, అది యూజ్లెస్ థింగ్. సో కాబట్టి పర్టికులర్గా దానికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన టెస్టులు చేపిస్తే మనకు మన చేతిలో డయాగ్నోసిస్ ఉంటుంది, ఏం చేయాలో తెలుస్తుంది. లేకపోతే వట్టిగా ఖర్చు అవుతుంది, వారం రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది, తర్వాత మళ్ళీ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్రే బేసిక్, అన్నిటికన్నా ముందైతే ఎక్స్రే, హీమోగ్రామ్, ఈఎస్ఆర్, ఏఎస్సీ కౌంట్ ఏదైతే బేసిక్ అవి చేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా ఉంటాయి. ఇందులో కూడా మనం కదా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివినట్టే బేసిక్ టెస్టులు మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైనా కావాలనుకుంటే వేరే చేయించుకోవాల్సి వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ మన వరంగల్లో అయితే ఉన్నాయి, మన దాంట్లో కూడా ఉన్నాయి, అన్ని అందరి దగ్గర దాదాపుగా ఉన్నాయి వరంగల్లో. వీఆర్ వెరీ హ్యాపీ. సిన్స్ 20 years నేను ప్రాక్టీస్ చూస్తున్నా కదా, అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల పట్ల వర్మ చెస్ట్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి? మీరు ఏ రకంగా ట్రీట్మెంట్ చికిత్స చేస్తున్నారు? ఇక్కడైతే మా హాస్పిటల్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నీ ఉన్నాయి. బేసిక్ టెస్ట్లు అయితే ఎక్స్రే, ఈసీజీ, అంటే నా దగ్గర ఈసీజీ కానీ ఎక్స్రే కానీ లేదు అంటే అసలు పేషెంట్ చూడను. ఎందుకనంటే ఎమర్జెన్సీలో వచ్చిన తర్వాత నెక్స్ట్ నా దగ్గర సో అది చూసి కదలకుండానే డైరెక్ట్ నేను మా బండ్ల కానీ లేకపోతే వేరే అంటే అంబులెన్స్ పిలిపించాం, లేకపోతే ఆటో ఎక్కించాం, అక్కడి నుంచి ఎక్కడికి ట్రాలీ తీసుకుపోయి వీల్ చైర్లో తీసుకుపోయి ఎక్కించడం. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి హీమోగ్రామ్, తర్వాత ఈఎస్ఆర్, ఈ అన్ని టెస్టులు, ల్యాబ్ టెస్టులు అవన్నీ ఉన్నాయి. స్ఫుటం ఫర్ ఏపీ అండ్ తర్వాత నెక్స్ట్ అవి చేస్తున్నాం. లేని పక్షంలో విజయ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇండియం కానీ పంపిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగతా టెస్టులు కూడా బ్రాంకోస్కోపీ ఉంది, అంటే అడ్వాన్స్డ్ అంటే. తర్వాత థొరకోస్కోపీ ఉంది, అది కూడా వీడియోస్కోప్లు. తర్వాత దాంతోపాటు ఫ్లెక్సిబుల్ అంటే పెయిన్లెస్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ దాంతో ఏమైతే అంటే ఈజీగా ఎటంటే అటు తిరుగుతుంది, ఈజీ ఉంటుంది అండ్ పెయిన్లెస్ ఉంటుంది, డయాగ్నోసిస్ వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగులు నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు? నిర్లక్ష్యం వహించడంలో ఒకటి ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసి చాలాసార్లు డెత్లు అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే 33%, 32-33% మెంబర్స్ ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లంతోనే చనిపోతున్నారు. మనం అనుకుంటున్నాము అంటే ఏదో అవుతుంది, అణుబాంబు వేసేపోతుంది, అవి వేసేపోతుంది అని కాదు. అణుబాంబు కంటే ఎక్కువ ఈ పొల్యూషన్ అండ్ తర్వాత స్మోకర్స్ దాంతోనే చనిపోతున్నారు. సో మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు వ్యాధులు తగ్గినట్టే. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పెట్టి అసలు చాలా నీట్గా ఉంటున్నాయి. అది మన రెస్పాన్సిబిలిటీ, దాన్ని మనం మెయింటైన్ చేస్తాం. పోతాం నేను మసాలా చూస్తూ ఉంటా, పోతాడు ఏదో ఒకటి తింటాడు, మెయిన్గా బనానా సవడి తింటాడు, రోడ్ మీద విసిరేస్తాడు. దయచేసి అట్లా ఎవరు విసిరేయకండి, చెత్త వేయొద్దు, అది మన రెస్పాన్సిబిలిటీ. దాంతో వ్యాధులు చాలా తగ్గుతాయి. డయేరియా ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు ఎనీమియా అంటే రక్తహీనత ఉండేది, ఈ రోజు రక్తహీనత లేదు, రక్తం ఎక్కువై ఇవ్వని చెప్తున్నాం. ఎక్సెస్ అవుతుంది, 17 grams, 20 grams. సో కాబట్టి ఏంటంటే మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రజలందరూ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి. నాట్ ఓన్లీ డాక్టర్స్, నాట్ ఓన్లీ politicians, so responsible people also more important. Thanks for utilizing our services. ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులకు గురి కాకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్గా అయితే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడము, ఎక్కడ పడితే అక్కడ తినడము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది చేయకండి. ఒకసారి నేను అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన బీబీ నగర్ దగ్గర ఉండే టోల్ గేట్ దాటినాక ఒక చిన్న కేఫ్ అంటే చాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ మనం చూసినామనుకోండి, కింద కాలు పెడితే ఏముండదు, అంతా మొత్తం పాన్ గుట్కాలే ఉంటాయి. సో కాబట్టి దయచేసి అక్కడిక్కడ తాగొద్దు, అది ఫస్ట్ ఇంపార్టెంట్. సో రెండోది, ఏది పడితే అది స్విగ్గీ, జొమాటో దాన్ని తినడము, తర్వాత నెక్స్ట్ దాంతో కూడా చాలా వ్యాధులు వస్తున్నాయి. అండ్ స్మోక్ చేసే వాళ్ళ దగ్గరికి అసలు పోకండి, స్మోక్ జోన్లకి వెళ్ళకూడదు. అండ్ బాగా పొల్యూషన్ ఏరియాలో తర్వాత అట్లాంటి ఏరియాకి వెళ్ళకపోతే చాలా వరకు వ్యాధులు తగ్గుతాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ దీని రిలేటెడ్ ఉంటాయి, వీటితోనే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని ఏవీ న్యూస్కు కేటాయించి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, నివారణ చర్యల గురించి మీ యొక్క విలువైన వైద్య సలహాలు, సూచనలు చేసినందుకు ఏవీఎస్ నుంచి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవీ న్యూస్. థ్యాంక్ యూ. అండ్ నేను డాక్టర్ శ్రీనివాస్ వర్మ, సీనియర్ పల్మనాలజిస్ట్ ఇన్ వరంగల్. 20 years అవుతుంది ప్రాక్టీస్ చేయబట్టి. ఐఎమ్ హ్యాపీ విత్ పేషెంట్స్ అండ్ మై లైఫ్.
అండ్ ఐ ప్రౌడ్ ఆఫ్ గాడ్. సో ఈయన సర్వీస్ ఇచ్చినందుకు మా అమ్మ నాన్నలకి అండ్ దేవుడికి రుణపడి ఉంటా. ఐఎమ్ వెరీ హ్యాపీ.